జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి తెలుగుదేశం ఎమ్మెల్యే వేదిక మీదకి పిలవడం. జనసేన ప్రజా నాయకుల్ని తెలుగుదేశం వాళ్ళు వెంటబెట్టుకు తిరగరు. అలాగే జనసేన వాళ్ళు ఇదిగో మా వాళ్ళకి సంక్షేమం కావాలి, లేకపోతే మా దగ్గరకు వచ్చి అడిగారన్న ఇది కొంచెం చూడండి అంటే అంగీకరించరు. ముందు మా వాళ్ళకి చూసుకోవాలి కదా అంటారు. ఏదైనా తేడా వస్తే కొడుతున్నారు, చితకబాతున్నారు, కేసులు పెడుతున్నారు. ఇవన్నీ మనం భరించాలి. జగన్ అనేవాడు అధికారంలోకి రాకుండా ఉండడం కోసం భరించక తప్పదు. మనం 15 ఏళ్ళు మనం కూటమిలో ఉండాలి, అది గుర్తుపెట్టుకుని వ్యవహరించండి అంటూ పదే పదే హెచ్చరికలు పవన్ కళ్యాణే జారీ చేస్తుంటాడు. ఇప్పుడు తన దగ్గరకు వస్తే రుచి తెలిసింది పవన్ కళ్యాణ్కి. బోండావుమా అసెంబ్లీ వేదికగానే పవన్ కళ్యాణ్ పట్టుకుని నువ్వు ఉండవు, నీ పార్టీ నీ ఆఫీసులో మంత్రి కార్యాలయంలో ఉండవు, నువ్వు పెట్టుకున్నటువంటి ఆ విభాగానికి సంబంధించినటువంటి ఆ కృష్ణయ్య అనేటటువంటి ఆయన మా మాట వినడం ఏం చెప్తే పవన్ కళ్యాణ్ అని నీ పేరు చెప్పుకుంటుంటాడు. కొన్ని పరిశ్రమల మీద చర్య తీసుకోమంటే తీసుకోడు, కొన్ని పరిశ్రమల మీద చర్య తీసుకోవచ్చు, చిన్న చిన్న కంపెనీలు వదిలేయమంటే ఆగడు, వాళ్ళని వేధిస్తాడు. మీ దగ్గరకు వచ్చి చెబుదామంటే మీరు అందుబాటులో ఉండరు. ఇది ఎంత దారుణమైనటువంటి ఎలిగేషను. నేరుగా పవన్ కళ్యాణ్ని నిందించడం. చివరికి పవన్ కళ్యాణ్కి కోపం వచ్చి ఎట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడదు, రామ్కి లాంటి వాటి మీద వైఎస్ ముద్ర వేసేసి వాళ్ళని ఏడిపించకూడదు, పరిశ్రమలు ఏడిపించకూడదు అనుకున్నాం, అందుకని ఏడిపించట్లేదు, అట్లయితే ఒక్క పరిశ్రమ నడవదని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఆగ్రహంతో చెప్పుకోవాల్సి వచ్చింది, మీ మాట ఉపసంహరించుకోండి అని చెప్పుకోవాల్సి వచ్చింది. అట్లాగే చిన్న పరిశ్రమలకు సంబంధించి అప్పటికప్పుడు సమీక్షిస్తే తేలింది ఏంటి, ఒక కంపెనీ మీద ప్రెషర్ చేసింది బోండావమా పీసీబీ ద్వారా చర్య తీసుకోమని. వీళ్ళంతా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీశాక చర్య తీసుకోవద్దని వెంటబడుతోంది కూడా బోండావమానే. అలాగా విననందుకు గాను ఇప్పుడు ఈ విధంగా చేసుకొచ్చాడు అన్నటువంటి విషయం తేలింది. అంటే ఏంటి, వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ పని జరుగుతోంది అన్నటువంటి విషయం తెలిసింది. దానికి ఇక్కడ బద్నాం బలిపశువు పవన్ కళ్యాణ్. అంటే పవన్కే ఇక్కడ ఎర్త్ పెట్టినటువంటి పరిస్థితి. తన కార్యకర్తలకు ఏం జరిగినా పర్లేదు, నేను సేఫ్గా ఉంటే బాగుంటుంది, నా నాయకుడికి ఏం జరిగినా పర్లేదు, నేను సేఫ్గా ఉంటే బాగుంటుంది, లేదో 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వీళ్ళందరినీ అట్లాగా ఇంకొక పార్టీకి అనుకూలంగా అనుబంధంగా పనిచేయబిద్దాం అనుకుంటే చివరికి తన దగ్గరకు వచ్చి చేరింది. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.